అండి, దిస్ ఇస్ తన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ తన అనుసక్తి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు కదా. నా ఒక షార్ట్ వీడియోకి 4000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారు. ప్రెసెంట్ అయితే 4443 సబ్స్క్రైబర్స్ ఉన్నాయి. అండ్ వ్యూస్ వచ్చేసి 44 లైక్కి దగ్గరలో ఉంది. సో నేను వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎటువంటి ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఇచ్చాను అనే దాని గురించి వీడియోలో చెప్తున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మన వీడియో వైరల్ అవ్వాలంటే హ్యాష్ ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ ఈ మూడింటి మీద ఎంతో కొంత ఆధారపడి ఉంటుంది. సో వీటిని నేను ఏ విధంగా ఇచ్చినో వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు నేను వైటీ స్టూడియో ఆన్ చేస్తున్నా. ఆన్ చేసే కన్నా ప్రొఫైల్ అయితే ఇట్లా ఓపెన్ అయింది. అయితే ఈ ప్రొఫైల్ మీకు మొత్తం ప్రూఫ్తో సహా చూపిస్తా. నా ఒక షార్ట్ వీడియోకి 4000 సబ్స్క్రైబర్స్ వచ్చారని చెప్పాను కదా, ఆ వీడియో ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ వ్యూస్ చూడండి, 45.9 లైక్లో ఉన్నాయి. అండ్ సబ్స్క్రైబర్స్ చూడండి 4.6Kలో ఉన్నారు. ఈ షార్ట్ వీడియోకి నేను జస్ట్ వీడియో తీసి ఎడిట్ చేసి ట్యాగ్స్, డిస్క్రిప్షన్, థంబ్నెయిల్, టైటిల్ అనేవి మాత్రమే ఇచ్చా. వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేదు. యూస్ దిస్ సౌండ్ నుండి యూస్ చేసా వాయిస్. అండ్ ఇప్పటికీ వీడియో బాగా వైరల్ అవుతూనే ఉంది. వ్యూస్ అలాగే సబ్స్క్రైబర్స్ ఇంకా వస్తూనే ఉన్నారు స్లోగా. అండ్ ఈ షార్ట్ వీడియోకి ట్యాగ్స్, టైటిల్, డిస్క్రిప్షన్ అనేవి ఎలా ఇచ్చానో చూపిస్తా. చూడండి, ఇక్కడ టైటిల్ అయితే నన్ను విడిచిపెట్టే మమ్మీ అని ఇచ్చాను. అంటే వీడియోకి తగ్గట్టుగా రిలేటెడ్గా ఇచ్చానమాట. అలానే పక్కన కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇచ్చా. ఇలా మనం వీడియోకి రిలేటెడ్గా ఉన్న హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇవ్వాలి. వేరేవి ఇస్తే సెర్చ్ చేసిన వారికి మన వీడియో వెళ్ళిపోయి వాళ్ళు ఇంట్రెస్ట్ లేక దాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు స్కిప్ చేస్తే మన షార్ట్ వైరల్ అవ్వడం తగ్గిపోద్ది. యూట్యూబ్ అల్గోరిథం ఉంటుంది కదా, దానికి కొంచెం ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయి మన షార్ట్ వీడియో అంత ఇంట్రెస్ట్గా లేదన్నట్టు అర్థం చేసుకుని మన షార్ట్ వీడియో ఇంకా కొంచెం మందికి రికమెండ్ చేయడం అయితే మానేది. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది, డిస్క్రిప్షన్ చూడండి. ఇందులో మనం హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వచ్చు, అండ్ వీడియో లింక్స్ ఇవ్వచ్చు, ప్రోడక్ట్ లింక్స్ ఇవ్వచ్చు. మనం అప్లోడ్ చేసే వీడియోకి తగ్గట్టుగా ఏమైనా చెప్పాలనుకున్నా కూడా టైప్ చేసి చెప్పుకోవచ్చు. మన ఛానల్ కూడా మెన్షన్ చేయొచ్చు. ఇంకా చాలా విధాలుగా మనం డిస్క్రిప్షన్ అయితే రెడీ చేసుకోవచ్చు. అయితే మనం మంచిగా డిస్క్రిప్షన్ని ఎడిట్ చేసుకుని మంచిగా ఈ విధంగా సేవ్ చేసి పెట్టుకున్నామంటే చూసే ఆడియన్స్కి నచ్చితే డిస్క్రిప్షన్ నుండి కూడా మన వీడియో వైరల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే ఇచ్చా, ఇంకేమీ ఇవ్వలేదు. సో బ్యాక్ వచ్చేసాను చూడండి. ఫోర్త్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. అంటే మనం ఏమైనా రిలేటెడ్గా ఇందులోంచి ఏదో ఒక వీడియో తీసుకుని ఈ షార్ట్ వీడియోలో పెట్టుకోవచ్చు. ఇలా రిలేటెడ్ వీడియో ఇవ్వడం ఒక రకంగా మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం షార్ట్ వైరల్ బాగా అయిపోయింది అనుకోండి, ఆ షార్ట్ నుంచి ఇది రిలేటెడ్ వీడియో అని చాలామంది రిలేటెడ్ వీడియోని ప్రెస్ చేస్తూ ఉంటారు.
రిలేటెడ్ వీడియోని ప్రెస్ చేస్తే మనకి రిలేటెడ్ వీడియోలో కూడా వ్యూస్ వస్తూ ఉంటాయి. సో మనకి మంచిదే కదా. అండ్ లాస్ట్ కామెంట్ పైన కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ట్యాగ్స్, షార్ట్స్, రిమిక్సింగ్ అని. అందులో మనం ప్రెస్ చేసుకొని ఇక్కడ ట్యాగ్స్ 100% ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైనా ఏదో ఒకటి టైప్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, ఒక బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు, అంటే ఒక బిర్యానీ తయారు చేసుకునే విధానం కావాలి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఏమైనా సెర్చ్ చేస్తారు, హౌ టు మేక్ బిర్యానీ అని కానీ, మేక్ బిర్యానీ అని కానీ, బిర్యానీ మేకింగ్ అని కానీ ఏదో ఒకటి సెర్చ్ చేస్తారు. అయితే మీరు ఏ విధంగా సెర్చ్ చేస్తారు అనేది నేను ఒక ఆడియన్గా ఆలోచించుకుని ఇక్కడ మీరు సెర్చ్ చేసే ట్యాగ్స్ ఇచ్చాననుకోండి, మీరు సెర్చ్ చేయగానే ఆ వీడియో కూడా మీకు కనిపిస్తుంది. అలా అని ఇక్కడ ఏ ట్యాగ్స్ పెడితే ఆ ట్యాగ్స్ ఇవ్వకూడదు, రిలేటెడ్ ట్యాగ్స్ ఇవ్వాలి. నాన్ రిలేటెడ్ ట్యాగ్స్ అయితే అసలు ఇవ్వకూడదు. హ్యాష్ ట్యాగ్స్ వేరు, ఏ ట్యాగ్స్ వేరు, ఓకేనా. ఇక్కడ నేను సింపుల్గా అయితే కొన్ని ట్యాగ్స్ ఇచ్చేసా. అండ్ థంబ్నెయిల్ గురించి మర్చిపోయా చూడండి. థంబ్నెయిల్ మనం అప్లోడ్ చేసేటప్పుడు మంచిది పెట్టుకోవాలి. ఈ షార్ట్కి రిలేటెడ్గా నేను ఈ థంబ్నెయిల్ని అయితే పెట్టుకున్నా. సో చూసారు కదా, ఈ విధంగా నేను వీడియోకి కావాల్సినవి ఇచ్చాను. ఫస్ట్ అయితే టైటిల్, తర్వాత అయితే డిస్క్రిప్షన్, తర్వాత అయితే ట్యాగ్స్, ఈ విధంగా అయితే ఇచ్చుకున్నాం. సో చూసారు కదా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టగానే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అంటే నోటిఫై వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.